విశాఖ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎయిర్పోర్ట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేసే ఆపరేషన్లో ప్యాసింజర్స్ రెస్క్యూ, ఇతర సేఫ్టీ చర్యలు ఎలా ఉంటాయనేది అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ చేశారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిఐఎస్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, ఏవియేషన్ విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు. పూర్తి సమాచారం విశాఖ విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విమానాశ్రయాలలో ముఖ్యంగా తుఫానులు, అదేవిధంగా విపత్తులు వచ్చే సమయంలో ఏ విధంగా రెస్పాండ్ అంశంపై కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈరోజు విశాఖపట్నం విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా చిన్నపిల్లలు ఎవరైతే విపత్తుల్లో చిక్కుకుంటారో అలాంటి వారిని రోప్ రెస్క్యూలో భాగంగా సేఫ్టీగా తీసుకొచ్చేందుకు ఈ రోప్ రెస్క్యూను ఉపయోగిస్తామని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా చిన్నారులను ముఖ్యంగా విపత్తులు వచ్చే సమయంలో, తుఫాన్లు, అదేవిధంగా వరద వచ్చే సమయంలో విమానాశ్రయాలు ఏ విధంగా రక్షిస్తారు అంశంపై కూడా ఈ విధంగా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంత అధికారులు ఉన్నారు, వాటి తీసుకుంటాం. సరే, ఈరోజు చేస్తున్న మాక్ డ్రిల్లో భాగంగా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చిన్నపిల్లలను రక్షించే ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతవరకు సేఫ్టీ మెజర్స్ పాటిస్తారు, ఎంతవరకు వర్క్ సేఫ్గా ఉంటుంది? మనం ఆల్రెడీ ఎక్విప్మెంట్ ద్వారా చాలా ట్రైనింగ్ తీసుకుంటామండి. మనం ఏదైతే మీరు చూసారు కదా, ఓన్లీ ఇది మాక్ ఎక్సర్సైజ్లో విక్టిమ్స్ చిన్నపిల్లల్ని ఎలా తీసుకొస్తారు ఇప్పుడు మీరు చూసారు. అంటే ఇది ఓన్లీ ఇన్ఫాంట్స్ని ఎలా తీసుకొస్తారు మీరు చూసారు. అలాగే ఎయిర్పోర్ట్లో నాన్ ఏవియేషన్ అండి. ఇది నాన్ ఏవియేషన్ అంటే మనకి ఇంకా ఫ్లైట్స్ అంటే క్రాష్ జరగడం ఇది ఏవియేషన్. ఇది నాన్ ఏవియేషన్ అంటే ఓన్లీ మనకి విపత్తు అనేది సైక్లోన్ వచ్చినప్పుడు ఈ గాలులకి విపరీతమైన 200-300 గాలులు వేస్తాయి, కిలోమీటర్స్ గాలులు వేస్తాయి. కాబట్టి ఆ గాలులకి ఇది విమానాశ్రయం మీద ఉన్న పైకప్పులు ఎగిరిపోవడం, లోపల ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోయి ఎక్కడైతే ప్యాసింజర్స్ ఉన్నా లేకపోతే ఈ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ మీద పడి వాళ్ళు కూడా ఇంజ్యూర్ అవుతారు కదా. ఆ ఇంజ్యూర్ అయినప్పుడు వాళ్ళని కాపాడడానికి మనం ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్ అండి. అంటే పూర్తిగా కూడా ఏవియేషన్ అనగానే చాలా సెక్యూరిటీ పరంగా చాలా భద్రత పరమైన ఉంటాయి. అదేవిధంగా ఇన్ కేస్ ఏమైనా విపత్తులు జరిగినా సరే నష్టం కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీరు ఏ విధంగా రిస్క్ చేస్తారు? ఎప్పుడైతే సైక్లోన్ అని వచ్చిందో వచ్చేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే కదా ఇంటిమేషన్. లేదు బిఫోర్ సైక్లోన్ ఆల్రెడీ మనకి ఎన్డీఎంఏ నుంచి కానీ ఎస్డిఎంఏ నుంచి కానీ ఆల్రెడీ మనకి మెసేజెస్ వస్తుంటాయి కదా, వాతావరణం ఎలా ఉంది. మనకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అంతా, వాతావరణ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ముందుకుండానే మనం దానికి చర్యలు తీసుకొని ముందుకుండానే స్టాండ్ బైగా రెడీగా ఉండి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కొని సిద్ధంగా ఉంటామండి. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా ప్రకృతి విపత్తులు జరిగిన సమయంలో సేఫ్టీ మైనస్ రోప్ సిస్టమ్ను ఉపయోగించి రోప్ రెస్క్యూ సిస్టంలో భాగంగా ఏ విధంగా రెస్క్యూ చేస్తారని కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొద్దిసేపు క్రితం ఒక చిన్నారిని, అంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే విపత్తులు జరిగే సమయంలో ఏ విధంగా రెస్క్యూ చేస్తారని చూస్తారు. అయితే పెద్దవారిని, మేజర్గా వృద్ధులను కావచ్చు, ఎవరైనా సరే కదలలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఏ విధంగా తీసుకుని వస్తారంటే కూడా పూర్తిగా ఒక బెడ్ టైప్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి దాన్ని రోప్స్ తోటి పూర్తిగా కూడా బ్లాక్ చేసి దాన్ని రోప్ రెస్క్యూ సిస్టమ్ ద్వారా ఈ విధంగా మొదటి ఫ్లోర్ నుంచి కానీ రెండో ఫ్లోర్ నుంచి కానీ కిందకి తీసుకొచ్చే విధంగా ఒక రోప్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని రోప్ రెస్క్యూ సిస్టమ్ అంటారు. అయితే పూర్తిగా ప్రకృతి విపత్తులు ఏవైతే విమానాశ్రయాల్లో చోటు చేసుకుంటాయో, నాన్ ఏవియేషన్కి సంబంధించిన సిస్టమ్స్ ఉంటాయో అలాంటి చోట్ల వెంటనే క్షతగాత్రులను, బాధితులను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగా ఈ మాక్ డ్రిల్ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఈరోజు చేస్తున్నట్టు కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.